హలో. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు ఏంటంటే మా ఇంట్లో పిండి వంటలు వండుకుంటున్నామండి, అన్ని రకాలు. ఎగ్జాంపుల్ ఒక్కటే చూపిస్తున్నాను నేను. అదేంటంటే కాజా తయారు చేసుకుంటున్నాం. ఈ కాజా ఏంటంటే తాపేశ్వరం కాజా అండి, చాలా స్పెషల్ కదా. తాపేశ్వరం కాజా ఒకటి అండ్ కాకినాడ కాజా ఒకటి చాలా స్పెషల్, చాలా ఇష్టంగా కూడా తింటారు అందరూ. సో ఏంటంటే అదే స్వీట్ తయారు చేసుకుంటున్నాం, మేము కాజా తయారు చేసుకుంటున్నాం. బట్ ఏంటంటే ఈ స్వీట్ అయితే నేను తయారు చేయట్లేదండి. ఎవరు తయారు చేస్తున్నారు ఏంటని నేను లాస్ట్లో చెప్తాను. మీరు ఎక్కడ కూడా వీడియో అనేది మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా చూడండి. వీడియో అంటే మీకు అర్థమవుతుంది. వీడియో అయితే మీకు బాగా నచ్చుతుంది కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక నా ఛానల్ అంటూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మంచి మంచి వీడియోస్ మీరు చూడాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇందులో నేను ఒక కేజీకి ఒక తక్కువ మైదా పిండి తీసుకున్నానండి. అందులో పెద్ద స్పూన్తో బేకింగ్ ఒక స్పూను అండ్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యిలో కొంచెం అంటే నెయ్యి ఒక కప్పు వేసుకుంటే హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్నాం. ఇవన్నీ వేసి అలాగా చూడండి, రెండు చేతుల మధ్యలోంచి ఎలాగంటున్నామో అలా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా మొత్తం అంతా కలిసిలాగా మనం చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నా చూసారా? ఎక్కడ కూడా పొడిపిండి ఉండకూడదు. మొత్తం అంతా కూడా నెయ్యి అంతా కూడా ఆ పిండికి అంతా అంటుకునేలాగా మనం చేయాలన్నమాట. ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకున్న తర్వాత వాటర్ చూడండి ఎలా చేస్తాను. మొత్తం స్వీట్స్ అన్నీ రెడీ చేయడం మొత్తం ఆల్మోస్ట్ అన్నీ వచ్చు. జాంగ్రీ, జిలాబీ, మైసూర్పాకం, కోవా, రసగుల్లా, ఆల్మోస్ట్ జిలాబీ, హాట్ వర్క్ కూడా, కారం పూస, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చు దానికి. నేనంటే కాజాలు చెయ్యంటే కాజాలు చేస్తున్నాను అనమాట. పిండి కలిపారు చూసారా? పిండి మాత్రం చాలా గట్టిగా కలపాలండి. అంటే బాగా గట్టిగా అంటే ఏం కాదు, చపాతీ పిండి కలుపుతాం చూసారా, దానికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్లే కాజా అనేది గుల్లగా వస్తుందండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనకి పాకం కూడా మీకు చూపిస్తాను, నేను పాకం కూడా పెట్టుకోవడం చూపిస్తాను. అది ఏంటంటే 1 కేజీ తీసుకున్నాను పంచదార అనేది. అదేంటంటే ఇంకా ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను, పాకం చూపించాలి. 1 కేజీ తీసుకోవాలండి పంచదార. కేజీ కాజా పిండికి అంటే నేను తగ్గించి తీసుకున్నాను కదా, పిండి కేజీ కాదు, ఇంకా తక్కువ ఉంటుంది. కాకపోతే వేరే స్వీట్స్ కూడా చేసుకోవడానికి ఉంటుందని 1 కేజీ పంచదార మాత్రం వేసుకుని పాకం తయారు చేసి పెట్టుకున్నాను. అందులో ఏంటంటే కొంచెం లైట్గా నిమ్మకాయ చెక్క ఉంటుంది కదండి, ఒక 3 డ్రాప్స్ కానీ 4 డ్రాప్స్ కానీ వేసుకోవాలి. మరిగిన తర్వాత కొంచెం చిక్కగా ఉండాలి, బాగా చిక్కగా అవసరం లేదండి. అలాగని తీగ పాకం కూడా కాదు, లేత పాకం అయితే ఉండకూడదండి. లేత పాకం అయితే కనుక కాజా పాకం లాక్కున్న తర్వాత ఆ పాకం లాక్కుని మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట.
అలా బయటకు వచ్చిందంటే కాజా మెత్తపడిపోయే అవకాశం ఉంటుంది. అందుకనేసి కొంచెం కొంచెం బంకలాగా అంటుకునేలాగా ఉండాలి పాకం అనేది. చూసారా, దీన్ని కలిపేసుకొని ఒక 1 అవర్ అలా దీనికి రెస్ట్ ఇవ్వాలి మనం. చూపిస్తాను చూడండి మీకు, అది ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి మీరు. ఇలా కలిపేసుకొని దీని మీద ఏమన్నా క్లాత్ లాంటిది వేసుకొని దీనికి రెస్ట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ మనకు టైం అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, చూసారా, కాసేపు నానాలండి పిండి అనేది, ఒక 1 అవర్ నానాలి. 1 అవర్ నానిన తర్వాత చూడండి, చూసారా, 2 పార్ట్స్ కింద విడదీశారు. 2 పార్ట్స్కి ఓన్లీ 1 పార్ట్ మాత్రమే తయారు చేస్తున్నారు కాజా. చూడండి, చేసే విధానం కూడా ట్రిక్స్ తెలియాలండి, తెలియకపోతే కనుక పర్ఫెక్ట్గా అయితే రాదు. ఎక్కువగా పిండి మధ్యలో మనం చేస్తున్నాం కదండి, అలా మనం నెయ్యి వేసుకోవచ్చు, కానీ కింద అయితే పిండి వేసుకోవాలండి. పై పక్క అయితే నెయ్యి పిండి వేసుకుంటే కనుక మనం కాజా నొక్కినప్పుడు పొరలు పొరల కింద డివైడ్ అయి ఉంటాయి, కలిసిపోయే అవకాశం ఉండదు. అది మీకు చెప్తాను చూడండి. కాకపోతే ఏంటంటే నేను పిండిలోనే ఎక్కువగా నెయ్యి అనేది యాడ్ చేశాను కదా, అందుకని నేను ఇంక ఇప్పుడైతే నెయ్యి అది వేసుకుంటలేదు, ఓన్లీ పిండి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ కాజా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా మనం బయట కొనుక్కునే అవకాశమే ఉండదండి, అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది కాకినాడ కాజా అంటే చాలా ఇష్టపడతారు. తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా అంటారు. అంటే లోన పాకం ఉంటుంది, పైకి మాత్రం పాకం అంతా ఆరిపోయినట్టుగా ఉంటుంది అనమాట. మనం కొరుకుతే జ్యూస్ అనేది బయటకు వస్తుంది, అలా ఉంటుంది. దానికి మామూలు కాజాకి ఈ కాజాకి ఉన్న తేడా అదే. చూడండి, ఇప్పుడు తిరగేస్తున్నారు చూసారా, చూడండి. ఎందుకంటే ఒకవైపు అంతా దలసరగా ఉంది కదండి, ఒకవైపు అంతా ఒత్తేసారు. చాలా పలచగా ఉండాలి, దలసరగా ఉండకూడదండి కాజా అనేది. పలచగా ఉండడం వల్ల ఏముండదు, పాపర్లు వస్తాయి కదండి, అవి వచ్చినప్పుడు మనం వేపుతాం కదా, వేపినప్పుడు క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా అయితే ఉండవు, క్రిస్పీగా వస్తాయి. ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఒక పక్క అయిపోయింది కదా. బట్ తను ఏంటంటే ఈ అప్పడాల కర్ర పెట్టారు కదండి, అక్కడ వరకు తీసుకుంటారు, మిగతాదంతా కట్ చేస్తారు. చూడండి, నేను చూపిస్తాను. ఇలా హాఫ్కి మడత పెట్టేసుకొని చెయ్యి పైన వేస్తాను కన్నా ఆ పక్క ఏం చేయాలంటే పిండి నెయ్యి వేసుకొచ్చేయండి. సో ఏంటంటే నేనైతే పిండి యాడ్ చేస్తున్నాను చూడండి అలాగా. ఎందుకంటే పొరలు బాగా విడాలంటే కనుక పిండి కానీ నెయ్యి కానీ బాగా ఒత్తితే పొరలు అయితే అంటుకునే అవకాశం ఉండవు. నూనెలో వేయగానే విడుస్తాయండి, ఫ్లవర్ విడిసినట్టు విడిస్తే చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని ఎక్కువగా పిండి కానీ నెయ్యి కానీ మనం వేసుకోవాలి. సో ఏంటంటే తినైతే కనుక అన్నయ్య అయితే పిండిని అప్లై చేశారు. చూసారా ఎలా తీస్తున్నారో. మధ్యలో గొల్లగా అనేది ఉండకూడదండి, మొత్తం అంతా కూడా టైట్గా ఉండాలి. ఆ రౌండ్గా చూడుతున్నారు కదా, అదంతా కూడా దగ్గరికి ఉండేలా ఉండాలన్నమాట. మధ్యలో గుల్ల రాకూడదు. గుల్ల రావడం వల్ల ఏంటంటే కాజా అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. అది చూడండి కట్ చేస్తున్నారు. ఎంతవరకు అంటే చిన్న కాజాలు చేయనా పెద్ద కాజా చేయనా అంటే నేను చెప్తానమాట. మొత్తం ఇదంతా చూడండి, ఇటుపక్క దళసరిగా ఉంది కదా, అది కూడా చేసేస్తే పెద్ద కాజా సైజులోకి వచ్చేస్తాయండి. అంటే చిన్న కాజాలు చెయ్యి, చిన్న కాజాలు చిట్టు కాజాలు బాగుంటాయి కదా అనేసి అంటే తను హాఫ్ కట్ చేస్తారు. అలా హాఫ్ కట్ చేసేసి చూడండి చివరిని వాటర్ రాస్తున్నారు చూసారా. ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, రాయాలి కూడా. రాసి అలాగా అంటించేయాలి, గట్టిగా అంటుకునేలా చేయాలన్నమాట. బాగా ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయట్లేదు, కొంచెం జిగురుగా ఉండేలాగా రాసుకొని తర్వాత ఏంటంటే మనం ఇలాగ చూడండి ఎలా చేస్తున్నారో అలా కొంచెం ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, లూజ్గా చేసి కొంచెం సాగతీసినట్టుగా మనం చేయాలి. అలా పిండి అప్లై చేసుకోవాలి. మనం ఎటు సైడ్ అయితే మనం అంటించా కదండి అటు సైడు బాగా నొక్కుకొని వాటిని
అలా చేసి పిండేసి లైట్గా ప్రెస్ చేయాలి. కిందకు నొక్కారు చూసారా, అలా చేసుకోవాలి. చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో కోసారు. ఇప్పుడు చిన్న చిన్న చిట్కాజలు కాబట్టి మనకి ఏంటంటే చూడండి అలా మనకి ఏ సైజుల్లో కావాలో ఆ సైజుల్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూడండి 2 కత్తులు ఉన్నాయి కదా, ఐరన్ కత్తి అయితే యూజ్ చేస్తాం మేము. చూడండి అలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని చూడండి దగ్గర అదంతా అయితే మొత్తం అంతా ఒక 50 పీసెస్ రావచ్చు, ఒక 50 పీసెస్ రావచ్చు అన్నమాట. కాజాలు చిన్ని కాజాలు 50 రావచ్చు. చూసారా, మనం ఇంట్లోనే చేతిలో అనేది పని ఉంటే కనుక ఎలా చేసుకుంటున్నామో అన్నీ నేర్చుకోవాలండి. ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకోవాలి. బట్ ఏంటంటే మా బ్రదరు వచ్చారంటే నాతో పని చేయించరు. ఏదో పై పని మాత్రమే చేస్తాను, మిగతా పని అంతా పాపం తనే అమ్మ చేస్తారనమాట. బాగా హెల్ప్ చేస్తారు. ఇంటికి వచ్చారంటే బాగా హెల్ప్ చేస్తారనమాట. తను నాకేం కావాలో అది వండేస్తాను అంటే వెళ్ళి వచ్చేసాం కదా, ఇక్కడే చేసుకుందాం, అక్కడి నుంచి వద్దు, ఇంటి దగ్గర నుంచి వద్దు అంటే వీళ్ళంటే ఫ్రెష్గా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చేద్దామని చెప్పి అనుకున్నారన్నమాట. బట్ ఏంటంటే అందుకనేసి మా ఇంటికి వచ్చి స్వీట్స్ చేస్తున్నాడు. ఇంకా బోల్ రెసిపీస్ వస్తాయండి మీకు కంపల్సరీగా, నేను మీ అందరికి కూడా షేర్ చేస్తాను. ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా చూడండి. కాజాలు ఎలా పోతే చూసారా, గట్టిగా అంచకూడదండి, కొంచెం నెమ్మదిగా అంచాలి అంతే, ఆ షేప్లో వస్తుంది. ఇది ఇటుపక్కది కట్ చేసిన ముక్క, ఇవి నొక్కిన ముక్కలు అనమాట. 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇదైతే మనం ఆయిల్లో వేస్తే అలాగ వస్తుంది, మీకు తెలుస్తుంది. అలా కట్ చేసుకోవాలి పీసెస్ అనేది. మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం కూడా. మనకి ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కావాలంటే పెద్దది కూడా చేసుకోవచ్చు కాజాలు అనేది. కాకపోతే చిన్నపిల్లలు చిన్న కాజాలు ఇష్టపడతారు కదండి, అందుకనేసి చిన్న కాజాలు చేయమంటే చిన్న కాజాలు చేస్తున్నారు అన్నయ్య. సో ఏంటంటే అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఆయిల్లో వేసి ముందు మాత్రమే నొక్కాలండి. బేగా నొక్కేసుకొని పక్కన పెడితే కనుక కాజా అనేది పొంగదు, పొరలు అయితే విడవండి. నొక్కేసి ఉంచడం వల్ల ఎందుకో ఎన్ని పొరలు తెలుసా, నొక్కేసి ఉంచడం వల్ల ఒకటి అంటుకుపోద్ది, లోన పొరలని జాయింట్గా అంటుకుపోయి ఆయిల్లో వేసిన విడడం వల్ల ఏంటంటే జ్యూస్ అయితే లోనికి వెళ్తుంది అనమాట, బాగోదు, గుల్లగా ఉండదు. అందుకని మనం వేసి ముందు మాత్రమే ఇలా నొక్కుకోవాలి. ఆయిల్ అయితే చిన్న మంట మీద ఉండాలండి స్టార్టింగు, పెద్ద మంట అయితే ఉండకూడదు. పెద్ద మంట అవడం వల్ల ఏంటంటే లోన్ అయితే ఉడకు, అవి ఏంటంటే పర్ఫెక్ట్గా అయితే రావు. అందుకనేసి లైట్గా ఆయిల్ మరిగిన లైట్గా అంటే బాగా లైట్గా కాదు, కొంచెం వేసిన తర్వాత మనం తాజా ఆయిల్లో వేసిన తర్వాత అలా నెమ్మదిగా బబుల్స్ వచ్చి పైకి తేలుతూ చూస్తారా, ఆ విధంగా ఉండేలా వేయాలన్నమాట. ఆ వీడియో చూపిద్దామంటే మీకు నా దాంట్లో డిలీట్ అయిపోవడం వల్ల మీకు చూపించలేదు నేను. నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తే కనుక కంపల్సరీ నేను చూపిస్తాను. బట్ ఏంటంటే మా చిన్నోడు, అక్క, పెద్దోడు ఇక్కడ ఉన్నారు, వాడికి ట్రైనింగ్ మాట, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తున్నారు మా సిస్టర్, అక్క చెప్తుంది. అన్నయ్య చెప్పాడు ఫస్ట్ ఇలా చెయ్యాలి ఇవి అని చెప్పాడు. ట్రైనింగ్ అన్నమాట. కుకింగ్ అంటే చాలా బాగా ఇష్టం మా చిన్నోడికి, బాగా బేగా ఇన్వాల్వ్ అవుతాడు కుకింగ్లో. బట్ ఏంటంటే మా అక్కకు కూడా రాదు పాపం, పక్కన నుంచి వాడు అలా చేస్తున్నాడని చూస్తున్నారనమాట. చూసారా, వాళ్ళకి ఎందుకో సరదా అలా నొక్కడం అనేది. చూసారా, ఇప్పుడు మా బ్రదర్ వచ్చి చెప్తున్నారు అలా కాదు ఇలా చెయ్యాలి, చూపిస్తాను చూడని చెప్పి తను చూపిస్తున్నారు. చూడండి, అలా నొక్కాలని చెప్పి చేతులు పట్టుకొని చూపిస్తున్నాడు. గట్టిగా అంచకూడదు, ఇలా నొక్కాలని చెప్తున్నారు. చూసారా, పిల్లలు ఎంత బాగా ఇష్టపడతారో.
కుకింగ్ దగ్గర చాలా ఎక్కువగా ఇష్టపడతారు. కాకపోతే కొన్ని పనులు మనం చెప్తూ ఉండాలన్నమాట వాళ్ళకి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. కాజాలు చేస్తున్నారంటే హ్యాపీగా ఫీల్ అయిపోయారు వీళ్ళు. చాలా రోజులకు కదండి స్వీట్స్ చేయడం అనేది, అందుకు. పెద్దోడేమో తీస్తున్నాడు, వాడు నొక్కుతుంటే ఇటు తీస్తున్నాడు. ఫ్రెండ్స్ చూసారు కదండి. ఇప్పుడైతే ఆయిల్లో వేయించి పాకంలో వేసిన తర్వాత నేను చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. ఆయిల్లో వేయడం అనేది వీడియో మిస్ అయ్యిందండి, లేదంటే మీకు చూపిద్దాం అనుకున్నాను. చూడండి, చూసారా పొరలు ఎలా వచ్చినాయో, అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏమీ లేదండి, ఆయిల్ సన్న మంట మీద మనం వేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా వస్తాయి. కలర్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వచ్చిన తర్వాత పాకంలోకి తీసుకొని ఒక 10 నిమిషాల నుంచి తీసుకుంటే సరిపోద్ది. నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.